ఏపీ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పొత్తుల అంశం అన్నది ఒక కొలిక్కి వచ్చింది. రాజకీయ సమీకరణాలు కూడా అతి వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు జనసేన తెలుగుదేశం పార్టీ బరిలో ఉంటాయి, ఎన్నికల్లో ముందుకు సాగుతారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓదించడమే ధ్యేయమని ముందుకు సాగే పరిస్థితి. అయితే బీజేపీని జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతున్నారు. ఈ పొత్తులతో వెళ్ళొద్దు, నేను మీకు పూర్తి స్థాయిలో మొదటి నుంచి కూడా సహాయం చేస్తున్నాను కదా, ఆ రకంగానే ఉంటానని ఆయన చెప్పినట్లు, అందుకనే ఆయన ఇప్పటి వరకు కూడా తాత్సారం చేసినట్టు బీజేపీ పెద్దలు. కానీ వాళ్ళు ప్రత్యేక సర్వేలు నిర్వహించుకున్నారట. అందులో తెలుగుదేశం పార్టీకి జనసేన గెలిచే అవకాశం ఉందని 3 సర్వేల్లో తేలిందట. అందుకని ఇక ఫైనల్గా తమ ఉనికి కూడా ఆంధ్రప్రదేశ్లో చాటుకోవాలి కాబట్టి, తెలంగాణలో వర్కౌట్ అవ్వలేదు కాబట్టి సౌత్ మీద ఫోకస్ పెట్టాలి అంటే పవన్ కళ్యాణ్ని ముందుంచి తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్ళి కొన్ని సీట్లు సంపాదించి 2029కి ప్రత్యామ్నాయంగా ఎదగాలి అన్నది అమిత్ షా మోడీ వ్యూహం అన్నది వస్తున్న టాకు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బీజేపీకి ఎన్ని సీట్లు, జనసేనకి ఎన్ని సీట్లు, ఎవరు ఏ స్థానంలో పోటీ చేయనున్నారు, ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చేస్తాయి. రేపు పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన భేటీ నిర్వహిస్తున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆ క్లారిటీ కూడా వచ్చేసింది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొక వైపు ఎవరైతే పార్టీకి ఫండ్స్ ఇస్తారో వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయిన నేపథ్యం. పార్టీ ఫండ్ నాకు అవసరం లేదు, పార్టీ ఫండ్ ఇచ్చి నాకేదో టికెట్లు ఇవ్వాలన్న వల్ల నా దగ్గరికి రావద్దు అని చెప్పి కరాఖండిగా ఆయన చెప్పడం అట. ఇది రాజకీయ పార్టీలో ఒక కొత్త ఒరవడేమో. ఎందుకంటే పార్టీ ఫండ్ లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగే పరిస్థితి లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు, ఆ పార్టీకి సానుభూతి పరులు, వాళ్ళందరూ కూడా ఫండ్స్ ఇస్తుంటారు. కానీ అసలు ఫండ్సే వద్దు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఎవరైతే జనసేనలో కష్టపడ్డారో వాళ్ళకే సీట్లు ఇస్తారని చెప్పి జనసేనని బహిరంగంగా ప్రకటించింది. ఈ అంశాలన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. మరొక వైపు వైసీపీకి మరొక షాకు. లోకేష్తో మాగుంటి మహిధర్ రెడ్డి భేటీ అయ్యారట. వైసీపీ ఎమ్మెల్యే, ఆయన టీడీపీలో చేరనున్నారట, కందుకూరు ఎమ్మెల్యే. ఇవన్నీ కూడా హాట్ టాపిక్స్తో మారుతున్న పరిస్థితి. ఇదే ఇష్యూపై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు హనుమంతరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శివపార్వతి గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే చెవుల కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా శివపార్వతి గారి వెర్షన్ తీద్దాం. శివపార్వతి గారు నమస్తే. నమస్తే అండి. ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుందో అది తూచా తప్పకుండా జరిగిందా? జరిగిద్దండి, జరిగిద్ది కాబట్టి అనుకుంటారు. అనుకోకుండా అనుకునే బీజేపీతో ఖచ్చితంగా వెళ్ళాలని ఆయన మొదటి నుంచి మాట్లాడే పరిస్థితి. ఈరోజు అది నెరవేరినట్టేనా? అంటే కొంచెం టైం ఉందిగా, అనౌన్స్ చేస్తారు. ఇంకా ముగ్గురు కలిసి వెళ్ళడానికి మొదటి నుంచి కూడా ఆయన సన్నద్ధంగా ఉన్నారు కదా. ఇప్పటి వరకు చర్చలు జరుగుతున్నాయి, అవి సఫలీకృతం అయ్యాయా లేదా అనేది ఆయా పార్టీలు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ప్రయత్నాలు జరుగుతున్నాయి, ముమ్మరంగా జరుగుతున్నాయి. అది ఎప్పటి నుంచి ఆయన ఒక పక్క లిస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే 6 లిస్టులు ఇంకా ప్రయత్నాలు ఇంకా ఆలోచిస్తున్నాం అంటే వెనకపడుతున్నాం అని భయం లేదా? ఎన్ని లిస్టులు అయినా ఇచ్చుకోనండి, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ఉంటుంది, చేయనియండి. ఆయన నవ్వుతున్నారు. ఆరిపోయే దీపం వెలుగు ఎక్కువ ఉంటుంది. నేను సిద్ధం, తట్టా పుట్టా సర్దుకోవడానికి సిద్ధం, నేను పారిపోవడానికి సిద్ధం, నేను రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధం, నన్ను దరివేయడం ఖాయం, సో నేను సిద్ధమయ్యా అని బస్సుల్లో జనాలను తరలించి, విద్యార్థులకి హాలిడేస్ ప్రకటించి, పరీక్షలను కూడా వాయిదాలు వేసి బస్సుల్లో పెట్టి తరలించి, పాపం నేను సిద్ధం, నేను పారిపోవడానికి అని చెప్తుంటే ప్రజలకు అర్థమవుతుంది కదా. ఆయన సిద్ధం అని మొదలెట్టగానే సభలోంచి జనాలు పారిపోయే పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కూడా తెలుసండి. సోషల్ మీడియా ట్రోల్ ఏం కాదు, గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలు ఇంటింటికి వెళ్ళి మొట్టమొదటి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, మీ నేత ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? ఎప్పుడు ఒకలాగే ప్రజలు విఘ్నులు అవుతున్నారు, తెలుసుకుంటున్నారు. ఎప్పుడు ఒకలాగే ఉండరు. అభిమానులు కార్యకర్తలు అయ్యారు, కార్యకర్తలు నాయకులు అవుతున్నారు, నాయకులు మేధావులు అవుతున్నారు.
మనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని చెప్పుకొని ఎమ్మెల్యే కూడా గెలవలే. ఎప్పుడు వచ్చి సభలు చూసేవాళ్ళు ఎమ్మెల్యే కూడా ఇన్స్పైర్ అవుతారు, గెలవలేదు మేడం. మోటివేట్ అవుతారు, ఆ రోజు ఆలోచిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సభలకు వస్తున్నారు, ఈ రోజు వస్తున్నారు. ఆవేదన చెందుతారు, ఓటు రూపంలో మారుతుంది. అదే. మీరు ఎందుకు మీరు గతంలో మీరు ఒకసారి చెప్పారు కదా, జరిగిందని ఈ ఇప్పుడు రాష్ట్రానికి పదే ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లేరు సీఎం గాని అనుకోవడానికి శబ్దాలు ఎట్లా? చేసింది తమరే ఈ కదా, రోజు ఆ ఆంధ్ర శబ్దాలు ఏం రాష్ట్రంలో చేశారు ప్రజల అంటున్నా. పరిస్థితి ఎలా ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది అనేది మీరేమనుకుంటారంటే మేము ప్రజలను గొర్రెల్లా కొనేయగలం, మేము ప్రజలను గొర్రెలుగా తీర్చిదిద్దగలం, మేమేం చెబితే అది ప్రజలు ఎన్ని అబద్ధాలు స్టేజ్ మీద చెప్పినా గొర్రెల్లాగా ప్రజలు నమ్ముతారు, మేము ముద్దులు పెట్టినా ముద్దులు పెట్టించుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది. మేము మా ఆలోచన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కాబట్టి స్టేజ్ మీద పచ్చాబద్దాలు ఆడుతున్నారు, వచ్చి స్టేజ్ మీద పచ్చాబద్దాలు ఆడుతున్నారు. ఈ రోజు ప్రజలు వెర్రి గొర్రెలు కాబట్టే ఇన్ని అబద్ధాలు చెప్పగలుగుతున్నారు. గొర్రెలని మీరు పోలుస్తా ఉన్నారు, ప్రజలను ప్రజలుగా చూస్తా ఉన్నారు, మీరు గొర్రెలుగా చూస్తా ఉన్నారు. మీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే మీకు సినిమా వాళ్ళు, సినిమా యాక్టర్లు ఇలాగే ఉంటుంది. మేమన్నీ ఆలోచనలు ఎలాగా అబద్ధాలు చెప్తారు మరి? కాదండి, కాదు ఎండింగ్ లో రావాల్సిన మంటలు స్టార్టింగ్ లోనే మొదలు పెట్టారా? ఇప్పుడు ఆయన మధ్యలో నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటరప్ట్ అయ్యారు. నేను గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, నాకు అవకాశం ఇచ్చినప్పుడు నన్ను మాట్లాడనివ్వాలి. మధ్యలో వచ్చి ఆయన అదే జనాలు ఎలా అనుకుంటున్నారు ఆయనకు అసలు జనాలు నేను అనట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అమాయకులు అనుకోని చెప్పి అబద్ధాలు ఆడుతున్నారు. నిస్సిగ్గుగా, నిర్భయంగా, నిస్సంకోచంగా మైకు దొరికింది కదా అని చెప్పి అబద్ధాలు వండి వార్చి అది బలవంతంగా ప్రజలనైతే రుద్దుతున్నారు. సో ప్రజలు అనేది నిజం చూసే దృక్పథం లేదంటారా, ఆలోచన లేదంటారా? ప్రజలందరూ మేలుకున్నారు, చైతన్యమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం చేశారో కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు కనపడుతుంది, ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. లిటరల్గా ఫేస్ చేసేటప్పుడు వాళ్ళు అంత బాధ పెట్టుకొని పైకి నికీకలాడాలంటే కష్టం కదా, వాళ్ళకి మండుతుంది. ప్రతి ఇంట్లో కుంపట పెట్టారు, మంట పెట్టారు. మేము 10,000 ఇస్తున్నాం, 5,000 ఇస్తున్నాం అంటే రోజు రగిలే మంట ఎక్కడ పోతుంది? మీ 10,000 ఆ మంటలో ఎప్పుడో అయిపోయాయి, ఆ మంటలో ఎప్పుడో తగలబడిపోయాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వెయిట్ చేస్తున్నారు సమయం కోసం. అది తెలుసుకోకుండా నేను మిమ్మల్ని నమ్ముకున్నా, మీ బిడ్డ మేము బలవంతంగా మాకు ఎందుకండి ఆ బిడ్డను రుద్దుతారు? వచ్చి ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఆయనే జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ, మిమ్మల్ని మీ బిడ్డ ఎవరి బిడ్డ? అసలు ఆయన కన్నా అమ్మనే అసలు ఇంటికి పంపించారు. ఆ అమ్మ తల్లిదండ్రులనే సరిగ్గా పట్టించుకోరు, ఇంట్లో చెల్లినే పట్టించుకోరు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్నే సరిగా కేర్ చేయలేను ఆయన. రేపు ప్రజల్ని ఫ్యామిలీ మెంబర్స్ ని కేర్ చేయలేదు, తల్లిని చేయలేదు అంటే ఆయనతోనే ఉండేది కదా. వాళ్ళ మదర్ ఎందుకు ఆయనతో ఉండట్లేదు? ఆయన ఎందుకు ఉండట్లేదు? ఎందుకు పారిపోయింది? అమ్మో నా మీదకి ఎక్కడ గొడ్డలు వస్తుందో అని ఎన్నికలు వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు భయపడి అక్కడికక్కడ దాక్కునే పరిస్థితి అయిపోయింది ఈ రోజు. బాబాయ్ గొడ్డల పోటు దగ్గర నుంచి గొడ్డల పోట్లు ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ అందరూ ఇప్పుడు ఆయనతో ఎవరున్నారు? పాపం భారతమ్మ గారు ఒక్కళ్ళే ఉన్నారు. ఆమెనైనా జాగ్రత్తగా ఉండమ్మా భారతమ్మ గారు అని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక మహిళగా, సాటి మహిళగా ఆమె మీద ప్రేమతో చెప్తున్నా, ఆయన కంటికి ఎవరు కనపడకండి అందరూ అని చెప్తున్నా. హనుమంత్ రెడ్డి గారు ఏంటి అంత దారుణంగా ఉందా?